అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనంతపూర్లో ఈ కళా వేదిక మీద వివిధ రాగాలు వివిధ సింగర్స్ చేత ఈ ప్రియ రాగాలు అనే కార్యక్రమాన్ని వెంకటకృష్ణ గారి ఆధ్వర్యంలో మన నాగరాజు గారు తర్వాత సింగర్స్ అందరూ కూడా కలిసి ఆలపించడం జరిగింది. చాలా సంతోషకరం. ఇలాంటివి మరిన్ని జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నా పేరు వాసుదేవన్ అండి. డిఎస్పీ పిటిసి అనంతపూర్లో వర్క్ చేస్తున్నాను. నేను కూడా సంగీతం పట్ల ప్రియుడిని, సంగీత ప్రియుడిని. ఆ ఉత్సాహంతో ఇటుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. మేము తిరుపతి నుంచి వస్తున్నాము. మరి కళాకారులందరినీ మేము అనంతపూర్కి వెంకటకృష్ణ గారి ఆధ్వర్యంలో చేయబడిచింది. సో మరి ప్రియరాగాలు ఈవెంట్ 9 మేము ఇక్కడ చేయబడుతున్నాము. ప్లస్ నేను ఆర్టిస్ట్ కమ్ సింగర్ అండి. నేను మరి ఇంత అదృష్టంగా భావిస్తున్నాను అనంతపూర్కి నన్ను పిలిచినందుకు. సో మరి ఇంకా మంచి షోస్ ఇక్కడ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కళాకారులందరూ కూడా చాలా బాగా చక్కగా పాడారు. అందరికీ చాలా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మరి ఇంకా మంచి షోస్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గాయకులు కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. ఈ మా త్యాగరాజ సంగీత సభ, ఎందుకంటే నేను దీంట్లో సెక్రటరీగా చేశాను, మెంబర్గా ఉన్నాను. త్యాగరాజ సంగీత సభలో ఇండియాలో ఉన్నటువంటి స్టాల్వార్డ్స్ అందరు కూడా సింగర్స్ ముందరు ఉన్నారు. చూడండి, ఎంఎల్ వసంత కుమార్ గారు వచ్చారు, చిట్టిబాబా గారు వచ్చారు, ఈమణి శంకర శాస్త్రి గారు, అందరూ కూడా పాడారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేశారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పెద్ద వాళ్ళు, జయదాస్ గారు, అందరూ కూడా ఈ స్టేజ్ మీద ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు. అటువంటి స్టేజ్ మీద మళ్ళీ ఈరోజు ఈ గాయకులంతా వచ్చి పాడటము ఎంతో ఆనందదాయకము. వారు కూడా చాలా అదృష్టవంతులు. మరి చక్కటి కార్యక్రమం నిర్మించినటువంటి మా మిత్రుడు కృష్ణకు కూడా ధన్యవాదాలు. అలాగే ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి వాసుదేవన్ గారికి, గాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఏపీ 39 ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నా పేరు వెంకటకృష్ణ, ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ప్రియ రాగాలు సీజన్ 9 8 సీజన్స్ తిరుపతిలో చేశారు. మన అనంతపూర్లో చేయాలని చెప్పే ఉద్దేశంతో నేను అందరినీ ఇన్వైట్ చేసి చిన్న గోవింద మూవీ మేకర్స్ తరఫున, శ్రీ వంశీ కళాక్షేత్ర తిరుపతి జిఎల్ కుమార్ అన్న తరఫున అందరిని పిలిచి ఈ కార్యక్రమాన్ని కష్టపడి విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అంతే. థ్యాంక్ యూ.